ఈ హోటల్ పేరు చూడండి, ఓరిస్ అంట. ఓరిస్ బదులు మోరిస్ అని పెట్టుకోవాల్సింది, ఎందుకంటే మోరిస్ లో ఉన్న దోమలు చెత్త చెదారం అంతా ఫుడ్ లో తెచ్చి కలుపుతున్నాడు. ఇటు పక్కన చూడండి మళ్ళీ జీవా అండ్ ఈట్ మోర్ అంట. ఎందుకు? ఎక్కువ తిని చచ్చిపోవడానికే. హైదరాబాద్ లో ఈ హోటల్ గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నారు అందరూ, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు. అసలు నాకే ఎందుకు ఇలాంటి తగలితే అర్థం కావట్లేదు. సో ఈ హోటల్లో ఏం జరిగిందో చెప్తా వినండి. వెళ్ళగానే నాకు బాగా ఇష్టమైన పానీపూరి అయితే ఆర్డర్ చేశాను. అసలు నేను హోటల్ కి ఎంత ఆకలితో వెళ్ళానంటే బయట చెప్పే గొప్పలకి చాలా గట్టిగా తిందామని వెళ్ళాను, కానీ దాంట్లో చూస్తే పైన దోమ తేలుతా ఉంది. ఇంకా నేను ఏం తినాలి చెప్పండి? ఇక్కడ మనకు కనిపించే దాంట్లోనే ఇలాంటి దోమలు అవి ఇవి పడుతుంటే లోపల కిచెన్ లో ఇంకెన్ని బల్లెలు ఎలుకలు ఉన్నాయో మనకేం తెలుసు? నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఏమో ఈ ఫుడ్ తిన్నాకైతే నాకు అట్లానే అనిపించింది, బట్ లక్కీగా బతికే ఉన్నా. అసలు ఏంటిదని మేనేజర్ ని క్వశ్చన్ చేస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడే గాల్లో నుంచి వచ్చి పడ్డదేమో అంటున్నాడు. అది మొత్తం అసలు క్లోజ్డ్ రూమ్. అది ఆయన చెప్పిన దానికైతే నేను అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఈ హోటల్లో నాకు. సో ఈ హోటల్ పాజిటివ్స్ అంటారా? కనిపిస్తుంది కదా మీకే, ఇంకెక్కడ పాజిటివ్స్ ఉంటాయి ఈ హోటల్లో? నెగిటివ్స్ లో ఫుడ్ మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదు. మరీ దామ పడడం ఏంటి చీప్ గా. ఇంకా టేస్ట్ మీట్ అంటారా? -100 ఇస్తా తీసుకోండి. ఇలాంటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఎప్పుడు జరగకూడదు కాబట్టి జాగ్రత్త పడండి. మీకు ఫుడ్ మీద జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ జెన్యూన్ ఫుడీస్.